హాయ్ అండి, అందరికీ నమస్కారం. 11 ఏళ్ల తర్వాత పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. కోర్టు చారిత్రాత్మక తీర్పు అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తాం ఫ్రెండ్స్. 11 ఏళ్లుగా సాగుతున్న పెన్షనర్ల పోరాటానికి సిరోహి కోర్టు చెక్ పెట్టింది. కమ్యూనికేషన్ రికవరీపై పెన్షనర్లు ఎత్తిన ఆందోళనల నేపథ్యంలో కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పదవీ విరమణ సమయంలో 40% వరకు ఒకేసారి ఇచ్చే కమ్యూనికేషన్ మొత్తంపై ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు 12% వడ్డీతో రికవర్ చేస్తున్న వ్యవస్థను కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుత బ్యాంకు వడ్డీ రేట్లు 5%కు దిగిపోయిన నేపథ్యంలో పెన్షనర్లపై పడుతున్న అదనపు భారాన్ని కోర్టు తప్పుపట్టింది. లెక్కల ప్రకారం 8% వడ్డీ రేటుతో కమ్యూనికేషన్ రికవరీ 10 సంవత్సరాల 8 నెలల్లో పూర్తవలసి ఉండగా ప్రభుత్వం 15 సంవత్సరాలు కొనసాగించడం వల్ల పెన్షనర్లకు 183% అదనపు నష్టం జరిగిందని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరగాల్సిన రికవరీలను తక్షణం నిలిపివేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈ విజయంపై రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ జాయింట్ జనరల్ సెక్రటరీ గోపాల్ సింగ్ రావుకు ఉద్యోగ సంఘాలు అభినందనలు తెలిపాయి. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా లక్షలాది పెన్షనర్లకు ఆర్థిక ఉపశమనం లభించనుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.